వెన్నెలంగా నిద్రిస్తున్నాడు కాబోలు నిరంతరము గొప్ప నిద్రిస్తున్నాడు. రారాజునై ఈ మాయగల్లవాని మాధవ చెంద కూర్చునట అసంభవం. ఇతడు వేసి కనుక ఆ సురేభాగం ఏమి చిత్రము. నాకన్నా ముందుగా దుర్యోధనుడు ఇటుక అర్థిస్తున్నాడు. కానీ సగంలో వాసుదేవుడు పాడు పచ్చిపాతి కాదు ధర్మ పచ్చిపాతి అని ఈడ సుంతైన ఎరుగడు కాపోను. అరివిందాచుడు చేతుతాలి జగచేమాచుడు నిరంతర నిరీక్షణుడు గజాంధుడు ఆడవాడు బావా అర్జున అతనెల్లరూ శివునే కదా యశోవాక్కులు నీదు అన్నలన్ భవ్య మనస్సులో నీదు తమ్ములన్ చక్కగనున్నవారే చక్కగలించి శాంతి కటి తాను చెందుట తెలుపమా అర్జునా ఎక్కడను సుయోధన సార్వభౌముల బావా ఎప్పుడు వచ్చి నేను వచ్చి చాలా సేపు అయినా బావా సుతులే బ్రాతులు సుతులు సుత్తములు వాలభ్యము పట్టు కర్ణుడును మన్నేను సుకోపేతురే నీ వంశన్నది గోరు భీష్ముండును నీ మేల్గోరు దూనాది భూదేవుడు చేమంబై వసంగుదురే నీ తేజంబు బావా. ఇతడు అర్జును సంభావించిన రీతి ఒక విధముగాను నన్ను గౌరవించు వైఖరి మరి ఒక విధముగా కనబడుతున్నది. లోకాచారముగాన నేను వచ్చిన పని తెలిపేది. కౌరవ పాండవులు వెనకు కాలమున చెప్పినది మిగులు యుక్తాయుక్తముగా ఉన్నది. మీ సర్వ విధములా మీ ఇరువరకు నేను సాయం చేయి తగువాడని. ఇక ముందు వెనకల గురించి విచారించుకున్నాము. ముందుగా వచ్చి ముందుగా అర్జుని నేను చూచి బంధువుల అంశమిది పాయగ నిలిచి సహాయము నా సహాయము నీరెవరు సంచెందిన వాడి నీకు నుంచి
సైన్య విభాగము అందు మీకు తగు దానిని గైకొనము కానీ బావా ఓరుగా పాలని తప్పు ముందుగా వచ్చితే ముందుగా అర్జుని నేను తోచెతి. ఇతడు ఏదో కుర్చి పడినను కొంత సహాయము తేలక తీరనిది కాదు కానిమ్మో నాకు అంతే చాలు. వాసుదేవా నీకు ఇచ్చిమచ్చినట్లే కానిమ్మో. ధనంజయ నీ అభిప్రాయం ఏమి? బావా సకల ధర్మ స్వరూపము చెప్పాల్సినది ఏమున్నది బావా? బావా నీ యావశక్తి పాటుపడి అర్జునుడికి ఇందు భాగంలో కూడా కల్పించితే కాక కోరుకొనటలో కూడా అతనికి అవకాశం ఇచ్చి బావా ధనంజయ అని నీ అభిప్రాయం అడుగుతున్నావే. నీ ఎవరి అభిప్రాయం ఎటున్నదే? సుయోధన అటు కాదు, నీవు స్వతంత్రుడవు ఇతర సేవకుండు అగ్రజుని చెప్పు చేతలతో లోనే వధించెడు వాడు అందులకై పేరుగా అడగవలసి వచ్చే అది ఎట్లుండు? ఇది ఇట్లుండు కాక ఇక ప్రకృతి విచారిస్తున్నాము. అన్ని ఎడల నాకు తీటైన వారు గోపకులు 10,000 రకుంట పలనలు గలరు నారాయణాఖ్య చెన్నెలరు వారు ఒకవైపు నేనొక్కండు నొకవైపు మరియు ఇష్టమునరిందు వారలకు అబద్ధమెందులకు నేను పరమాత్ముండనై నిత్యము శోభగోవగా నా బుద్ధికి తోచినది ఏదో సహాయమునరించడం. హౌరా కృష్ణుడు ఎంత మోసం చేస్తున్నాడో. చేరణానంతా ఈ అర్జునికి ఇయ్యదలిసిన ఈ పన్నిక పన్నినాడు. ఎంత కోరుకొని వచ్చును. నేను చెప్పిన మాటలు తుది వరకు ఇంటివి కదా. ఇదిగో మరలా చెప్పుచుంటాను. ఆయుధం ధరింప అని కర్తముగా పట్ల సాయము చేయువాడ సన్నల పిమ్మట ఎగులాడినం ముగ్గుదం నిజము తొలుత వచించి కోరుకొమ్మ నీకేదిష్టమో కోరుకొమ్మ కడమయ్యి తని పాలగో